ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలు చేరుకుంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వరకు మండిపోతోంది. నిజామాబాద్ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎండల తీవ్రతపై మా ప్రతినిధి శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతగా కనిపిస్తోంది. గత వారం రోజులుగా వేసవి తీవ్రత పెరుగుతుండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. తమ రోజువారీ కార్యక్రమాలను కూడా వాయిదేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం మనమున్న ఈ ప్రాంతం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న ప్రధానమైన రహదారి. ఈ రహదారి గుండానే అటు ఆర్మూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు, అలాగే ఇటు హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కూడా ఈ మార్గంలోనే వెళ్తుంటాయి. ప్రధానంగా నిజామాబాద్ బస్టాండ్కు వెళ్లే మార్గం కూడలి కూడా ఇదే. అయితే ఇంత ప్రధానమైన రహదారిపై ఉదయం నుంచే జనసందడి తగ్గుతూ వస్తుంది. క్రమంగా ఎండలు పెరుగుతున్న క్రమంలో ప్రయాణాలు రాకపోకలు కూడా తగ్గించుకుంటున్నారు. వాహనాల వారు అంటే ద్విచక్ర వాహనాలు కావచ్చు, అలాగే నడుచుకుంటూ వెళ్ళే వారు కూడా ఈ ఎండల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆటోలు, ఇతర ప్రయాణ సాధనాలు కూడా జనసందడి తగ్గి కనిపిస్తుంది. దీనివల్ల నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైన ప్రభావం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం 42 డిగ్రీల వద్ద మొదలైన ఈ ఉష్ణోగ్రత ఈ వారం రోజుల్లోనే 43.4 అత్యధిక ఉష్ణోగ్రతగా కూడా నమోదైంది. దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఎండల వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది? ప్రయాణికుల సమస్యలు ఎట్లా ఉంటున్నాయి? బాగున్నాయండి. ఇబ్బంది తగ్గిందండి, బాగా తగ్గింది. ఎండల వల్ల పబ్లిక్ బయటకు వెళ్తలేరు. ఎండలు నడపలేకపోతున్నాం. ఎండ వల్ల బాగున్నాయి. ఎండ ఇంకా ఎక్కువ ఉంటాయని అంటారు. అయితే రోజువారీ కార్యక్రమాలు కూడా నిలిపేసుకొని తమ దినచర్యలను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కూలీలు, అలాగే నిత్యావసర వస్తువులు విక్రయాలు చేసుకునే వ్యాపారులు, అలాగే రోడ్లపైన ఫుట్పాత్ వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సరైన రక్షణ చర్యలు తీసుకుంటే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే దీనివల్లనే వాతావరణంలో సడన్లీ కూడా మార్పులు జరుగుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. అప్పుడే ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడుతుంది. ఆ వెంటనే ఈదురుగాలులతో కూడిన వడగాలు కూడా జిల్లాలో పడుతున్నాయి. గత వారం రోజుల్లో 2 సార్లు వడగళ్ల వాన పడి వ్యవసాయానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు కలిగాయి. వ్యవసాయ పంటలు కూడా నష్టపోయాయి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో అప్పటికప్పుడే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది నిజామాబాద్ జిల్లాలోని తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.